హలో స్టూడెంట్స్, ఈరోజు మనం సెకండ్ ఇయర్ ఎకనామిక్స్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయిన అగ్రికల్చర్ సెక్టర్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. అగ్రికల్చర్ సెక్టర్ వ్యవసాయ రంగం అంటే ఇండియాలో అగ్రికల్చర్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మొత్తం కూడా మనకి అగ్రికల్చర్ సెక్టర్ మనకి సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. మనకు టోటల్ ఇండియన్ ఎకానమీ టోటల్ ఇండియన్ ఎకనామికల్ సిస్టంలో ఎన్ని సెక్టర్స్ ఉంటాయని చెప్పుకున్నాం? 3 సెక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి? అగ్రికల్చర్ సెక్టర్, దాన్ని మనం ప్రైమరీ సెక్టర్ అని పిలుచుకుంటాం. ఫస్ట్ది అగ్రికల్చర్ సెక్టర్, దాన్ని మనం ఏం పిలుస్తాం? ప్రైమరీ సెక్టర్ అని పిలుస్తాం. సెకండ్ ఏంటిది? ఇండస్ట్రియల్ సెక్టర్ అంటే దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం? సెకండరీ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, పారిశ్రామిక రంగం అని పిలుచుకుంటాం. థర్డ్ ఏంటిది? టెరిటరీ అంటే తృతీయ రంగం, థర్డ్ సెక్టర్, టెరిటరీ సెక్టర్ అంటే సేవ, దాని తెలుగులో మనం సేవా రంగం అని పిలుచుకుంటాం. అంటే మన ఇండియన్ ఎకనామికల్ సిస్టంలో ఈ 3 సెక్టర్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎకనామికల్ సిస్టమ్ మనం 3 సెక్టర్స్ గా డివైడ్ చేసుకున్నాం. ఈ 3 సెక్టర్స్ మీద మనం డిఫరెంట్ వేలో అంటే ప్లానింగ్ కమిషన్ ద్వారా ఓకేనా, ప్లానింగ్ కమిషన్ ద్వారా కొంత ఇన్వెస్ట్మెంట్ని, ఏ సెక్టర్ అయితే వెనకబడి ఉంటుందో, బ్యాక్వర్డ్ లో ఉంటుందో ఆ సెక్టర్ మీద కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆ సెక్టర్ని బాగా డెవలప్ చేయడం అనేది ఆ కంటిన్యూషన్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఎకనామికల్ డెవలప్మెంట్, అదేవిధంగా నేషన్ డెవలప్మెంట్కి కంటిన్యూషన్గా దారితీస్తుంది అనేది మనం చెప్పుకోదగ్గ ముఖ్య విషయం అన్నమాట ఇక్కడ. అందుకనే అయితే ఎందుకు ఎకనామికల్ సిస్టమ్ని ఇక్కడ 3 సెక్టర్స్గా డివైడ్ చేసినంటే, ఎప్పుడు అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది అన్ని సెక్టర్లు ఒకేసారి పెట్టడం అనేది కష్టం. అర్థమైందా? అంటే ఇక్కడ సెక్టర్ డివైడ్ చేయడం వల్ల మనకు ఎవ్రీ ఇయర్ దేంట్లో ఎంత డెవలప్ అవుతుంది, దేంట్లో ఇంకా మనం వెనకబడి ఉన్నాం అనే దాన్ని ఫైనల్ గుర్తించి దాంట్లో మనం గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇటు త్రూ గవర్నమెంట్ ద్వారా కానీ త్రూ ప్రైవేట్ సెక్టర్ ద్వారా కానివ్వండి కొన్ని రకాల పాలసీస్ తీసుకొచ్చి ఆ వెనకబడినటువంటి ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. అందుకనే సెక్టరికల్ డెవలప్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ ఏ కంట్రీలో సెక్టరికల్ డెవలప్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. లైక్ ఇండియా లాంటి దేశాలలో మరి అగ్రికల్చర్ సెక్టర్ ఏ విధంగా ఉంటుంది, అగ్రికల్చర్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందో మనం ఈరోజు డిస్కషన్ చేద్దాం. జనరల్గా డైరెక్ట్ మాట్లాడుకోవాలంటే ఇండియాలో క్లాసికల్ ఎప్పటి నుంచి పురాతన కాలం నుంచి కూడా ఓల్డెస్ట్ డేస్ అంటే రూల్డ్ బై బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా ఇండియాలో ఈ సెకండరీ సెక్టర్ కానివ్వండి, థర్డ్ సెక్టర్ కానివ్వండి, అంటే ఇండస్ట్రియల్ సెక్టర్ కానివ్వండి, సర్వీస్ సెక్టర్ కానివ్వండి, చెప్పుకోదగ్గ డెవలప్మెంట్ అనేది లేదు. అంటే డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది. అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది లేదు, అర్థమైనా సర్వీస్ డెవలప్మెంట్ అనేది లేదు. అంటే అక్కడ ఉన్నటువంటి ఓన్లీ వన్ సెక్టర్ ఏంటిది, అంటే చాలా మంది డిపెండ్ అయినటువంటి సెక్టర్ ఏంటిది, ఓన్లీ అగ్రికల్చర్ సెక్టర్ అంటే బాగా డెవలప్ అయి ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పుడు? బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే గవర్నమెంట్ బ్రిటిషర్స్ రూలింగ్ లో ఉన్నప్పటికీ కూడా అప్పుడు కూడా అగ్రికల్చర్ మీద ఎక్కువ డిపెండ్ అయినటువంటి వాళ్ళ పాపులేషన్ అనేది బాగా ఉండేది. అయితే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత మరి ఆ సిచ్యువేషన్స్ ఏమైనా మారాయంటే చెప్పుకోదగ్గ స్థాయిలో మాత్రం మారలేదు. ఎందుకు మారలేదంటే నవేడేస్ ఇప్పటికీ కూడా ఇండియాలో ఉన్నటువంటి పాపులేషన్లో 60 to 80% ఈ మధ్యలో ఉన్నటువంటి పాపులేషన్, మెయిల్ పాపులేషన్ కానివ్వండి, ఫీమేల్ పాపులేషన్ కానివ్వండి, ఇంకా అగ్రికల్చర్ మీదనే డిపెండ్ కావడం అనేది జరుగుతుంది ఇప్పటికీ కూడా. అర్థమైంది? అంటే ఏంటిది, ఎందుకు ఇంకా అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతున్నారు అంటే అంటే ఎందుకు, దానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొన్ని గురించి మనం మాట్లాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో 70% పాపులేషన్ ఎక్కడ నివసిస్తుందంటే రూరల్ ఏరియాస్లో నివసిస్తుంది, గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తుంది. మరి గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ఈ పాపులేషన్కి మెయిన్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే అగ్రికల్చర్ నుంచే వస్తుంది. అంటే గ్రామీణ ప్రాంతాలలో మేల్ పాపులేషన్ కానీ ఫీమేల్ పాపులేషన్ కానీ, అంటే మగవారు కానివ్వండి, ఆడవారు కానీ ఎవరైనా సరే మరి ఎక్కడ ఏ రంగంలో ఉపాధి, అంటే ఏ రంగంలో పనిచేయడానికి పోతుందంటే అగ్రికల్చర్లోనే పనిచేయడానికి పోతారు. ఎందుకు అగ్రికల్చర్లోనే పనిచేయడానికి పోతున్నారు అంటే మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ రూరల్ ఏరియాస్లో ఓన్లీ అగ్రికల్చర్ డెవలప్మెంట్ మాత్రమే ఉంటుంది, అగ్రికల్చర్ సిస్టమ్ మాత్రమే ఉంటుంది. ఏ రూరల్ ఏరియాస్లో అయినా సరే ఇండస్ట్రియల్ అంటే పారిశ్రామిక రంగ అభివృద్ధి, అర్థమైన సేవా రంగానికి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ అనేది అక్కడ ఉండదు. కాబట్టి అందరూ అంటే రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి పాపులేషన్ మొత్తం కూడా అగ్రికల్చర్ మీద డిపెండ్ కావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అందుకని ఇండియాలో మరి ఏ పాపులేషన్ ఎక్కువ ఉందంటే రూరల్ పాపులేషన్ ఎక్కువ ఉంది. 30% అర్బన్ పాపులేషన్ అంటే 70% రూరల్ పాపులేషన్ ఉంది. మరి 70% రూరల్ పాపులేషన్ ఉన్నప్పుడు ఎక్కువ దేని మీద డిపెండ్ అవుతారు? అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారు.
ఒకవేళ ఇన్ కేసు రూరల్ ఏరియాస్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది ఉంది, సర్వీస్ సెక్టర్ సంబంధించిన డెవలప్మెంట్ ఉంటే సంబడి మెంబర్స్ కన్వర్ట్ టు ద ఎక్కడి నుంచి అగ్రికల్చర్ సెక్టర్ నుంచి ఎక్కడికి కన్వర్ట్ అయ్యేటప్పుడు ఇండస్ట్రియల్ సెక్టర్లోకి, అర్థమైనా ఇంకా ఏమైనా డెవలప్మెంట్ ఆ సెక్టర్లోకి కన్వర్ట్ అయ్యాడు. కానీ అక్కడ లేదు కాబట్టి ఓన్లీ దేని మీద డిపెండ్ అవుతుందంటే అగ్రికల్చర్ సిస్టమ్ మీద డెవలప్ కావడం డిపెండ్ కావడం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే రూరల్ ఏరియాస్లో అంటే అగ్రికల్చర్లో కొత్త ఇన్నోవేషన్స్ అనే ఇప్పుడు కొంత డెవలప్ అయినాయి. కానీ బిఫోర్ 2005 2006 అంటే 2000 అంటే 1990 2095 వరకు కూడా అక్కడ అంటే నవ్వేడేస్ ఇప్పటికీ కూడా చాలా రూరల్ ఏరియాస్లో క్లాసికల్ మెథడ్ సాంప్రదాయమైనటువంటి పద్ధతులనే ఇంకా అగ్రికల్చర్ సిస్టంలో కంటిన్యూషన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏంది మోడర్న్ టెక్నాలజీ అనేది ఆటోమేటిక్గా ఇన్నోవేట్ అయిపోయింది, అర్థమైనా. ప్రపంచంలో డెవలప్ కంట్రీస్ కూడా అగ్రికల్చర్ కల్టివేషన్ చేస్తున్నారు. అగ్రికల్చర్లో ఇన్నోవేషన్స్ అనేవి వచ్చినాయి. న్యూ మెకానిజం అనేది వాడుతున్న అగ్రికల్చర్లో కూడా అండి, అర్థమైనా. పంప్లింగ్లో కానివ్వండి, ఫర్టిలైజర్స్లో కానివ్వండి, సీడ్స్ విషయంలో కానివ్వండి, హై వెరైటీస్ సీడ్స్ వాడుతున్నారు. అక్కడ డెవలప్మెంట్ అనేది బాగా ఉంది. కానీ మన లైక్ ఇండియా లాంటి కంట్రీలో మాత్రం ఇంకా దాన్ని 100కి 100% అంటే అంత టోటల్ అగ్రికల్చర్ సిస్టమ్ మొత్తం కూడా న్యూ ఇన్నోవేషన్ అనేది ఇంకా ఇంప్లిమెంట్ కాలేకపోతారు. ఎందుకంటే ఇంకా నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆ క్లాసికల్ మెథడ్స్ మాత్రం అలా యూజ్ చేయడానికి కూడా నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సో మెనీ మెంబర్స్ ఇల్లిటరసీ అంటే అక్షరాస్యులు, నెంబర్ ఆఫ్ మెంబర్స్ అంటే అక్షరాస్యులు ఉండడం వల్ల వాళ్ళు ఏ విధమైనటువంటి ఇన్నోవేషన్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయలేకపోవడం వల్ల ఇంకా క్లాసికల్ మెథడ్స్ యూజ్ చేస్తారని చెప్పుకోవడంలో కూడా అతిశయోక్తి లేదు. సో ఈ విధంగా ఇండియాలో అగ్రికల్చర్ అనేది బాగా ఎక్స్పాన్షన్ చేయడం, ఏ విధంగా ఎక్స్పాన్షన్ చేశారు, ఎంత ఎక్స్పాన్షన్ అనేది ప్రజెంట్గా మరి ఇండియాలో అగ్రికల్చర్ డెవలప్మెంట్ అనేది ఎంత ఉంది, ఓకేనా. అగ్రికల్చర్ యొక్క ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంది, మరి అగ్రికల్చర్ నుంచి వచ్చేసినటువంటి సీడ్స్ ఏ విధంగా ఉన్నాయనే దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం. సో అగ్రికల్చర్ భారతదేశానికి గ్రామాల పట్టణంలో అని ఎప్పుడు మనం ఇంతకుముందు చదువుకున్నాం. రూరల్ ఏరియాస్ ఎప్పుడైతే డెవలప్ అవుతాయో ఆటోమేటిక్గా ఇండియా డెవలప్ అవుతుంది అని చెప్పారు మహాత్మా గాంధీ. ఆ రోజుల్లోనే చెప్పారు, అర్థమైనా. ఇప్పుడు కూడా చెప్తున్నా అగ్రికల్చర్ ఎప్పుడైతే భారతదేశంలో మన ఇండియాలో రూరల్ ఏరియాస్ అగ్రికల్చర్ కానివ్వండి, ఇండస్ట్రియల్ సెక్టర్ కానివ్వండి, ఓకేనా, సర్వీస్ సెక్టర్ కానివ్వండి, ఎప్పుడైతే బాగా డెవలప్ అవుతుందో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి లేబరర్స్ మొత్తం ఎప్పుడైతే వర్క్ మంచిగా దొరుకుతుందో అప్పుడు మాత్రమే వాళ్ళకి ఇన్కమ్స్ లెవెల్స్ అనేవి ఇంక్రీజింగ్ అయ్యి, ఓకేనా, ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. లేకపోతే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. చూడండి, ఉన్నటువంటి పాపులేషన్ మొత్తం కూడా అంతా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారనుకో, అక్కడ కూడా ఏమి ఉండదు, అర్థమైతే. వాళ్ళకి వచ్చే వేజెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి, ఓకేనా. ఎందుకంటే ఎందుకు ఇన్కమ్ తక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి, ల్యాండ్ సప్లై ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. లేబర్ సప్లై ఇంక్రీజ్ కావచ్చు, తగ్గవచ్చు, కానీ ల్యాండ్ సప్లై మాత్రం ఎప్పుడు అదే విధంగా. ఇప్పుడు ఏమంటారు, పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, ల్యాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అయితే ఎప్పుడు కాదు, అర్థమైంది. ఎప్పుడైతే ఎంత ల్యాండ్ ఉంటుంది అంతే ల్యాండ్ ఉంటుంది. అంటే ఏంటి, జియోగ్రాఫికల్గా ఇండియాలో ఎంతైతే ల్యాండ్ ఉంటుందో అంతే ల్యాండ్ ఉంటుంది, అర్థమైందా. అందుకనే ఏమంటారు, ల్యాండ్ సప్లై అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉండడం అనేది జరుగుతుంది. లేబర్ పెరిగే కొద్ది ఏమవుతుంది, ల్యాండ్ మీద ఫోర్స్ అనేది ఎక్కువైతుంది, అర్థమైందా. బాగా పాపులేషన్ అనేది ఇంక్రీజింగ్ అవుతుంది అనుకో, పాపులేషన్ ఇంక్రీజ్ అయితే హౌసెస్ ఇంక్రీజింగ్ అవుతుంటాయి అండ్ ఇండస్ట్రీస్ ఇంక్రీజింగ్ అవుతుంటాయి, అర్థమైనా. ఇండస్ట్రీస్ హౌసెస్ ఇంక్రీజింగ్ అయిపోయినప్పుడు కల్టివేషన్ ల్యాండ్ అంటే సాగు చేయడానికి ఉన్న భూమి కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇండస్ట్రీలోకి వెళ్ళిపోతుంది. అంటే సాగు చేసే భూమి కూడా ఏమవుతుంటుంది, క్రమంగా డిక్రీజింగ్ అవడం అనేది జరుగుతుంది, చాలా తగ్గిపోవడం అనేది జరుగుతుంది, ఓకేనా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డిఫాల్ట్ అని కూడా మనం చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. సో ఈరోజు ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియన్ ఎకానమీలో అగ్రికల్చర్ సిస్టమ్ ఇంపార్టెన్స్ అనేది ఏ విధంగా ఉందో డిస్కషన్ చేద్దాం. బిఫోర్ ఇండిపెండెన్స్ ఇండియాలో ఏ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది లేదు. అంటే అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఏ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. అంటే బ్రిటిషర్స్ చెప్పుకునే అంటే మంచి ఇరిగేషన్ ఫెసిలిటీస్ని కల్పించలేదు, కెనాల్స్ కానివ్వండి, ఏవి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి అలా ఏం కల్పించలేకపోవడం వల్ల బ్రిటిష్ రూలింగ్ ఉన్నప్పుడు అగ్రికల్చర్ యొక్క డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, అంటే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950s పీరియడ్లో ఒక ప్లానింగ్ కమిషన్ అనే దాన్ని ఒకటి మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ ప్లానింగ్ కమిషన్ ద్వారా అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఇండియాలో అగ్రికల్చర్ సిస్టమ్ని ఫస్ట్ డెవలప్ చేయాలనేటువంటి కాన్సెప్ట్తో అటు ప్లానింగ్ కమిషన్ కానివ్వండి, పొలిటికల్ సిస్టమ్ కానివ్వండి, ఎకనామికల్ సిస్టమ్ అంతా కూడా ఒక డిసైడ్ కావడం అనేది జరిగింది. ఆ కాన్సెప్ట్ తోటి 1950
1 to 56 ఈ పీరియడ్ అంటే 5 ఇయర్స్ ప్లానింగ్ కమిషన్ ఏం చేసింది 5 ఇయర్స్ ప్లాన్లో ఈ అగ్రికల్చర్ డెవలప్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ తోటి కొంత ఇన్వెస్ట్మెంట్ని పెట్టి భారతదేశంలో అగ్రికల్చర్ని డెవలప్ చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్ని తీసుకురావడం అనేది జరిగింది. అంటే డెవలప్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఇరిగేషన్ ఫెసిలిటీస్ని కల్పించాలి. అంటే నీటిపారుదల సౌకర్యాన్ని ఫస్ట్ కల్పించాలి. చూడండి, నీటిపారుదల సౌకర్యాలు లేనట్లయితే మనం అగ్రికల్చర్ని డెవలప్ చేయడానికి చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. అందుకని ఏం చేయాలి, ఫస్ట్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ని బాగా ఇంప్రూవ్ చేయాలి, ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఏమైందంటే వేస్ట్ ల్యాండ్ కూడా కల్టివేషన్ ల్యాండ్లోకి వచ్చేస్తుంది అనమాట, యూజువల్ ల్యాండ్లోకి వచ్చేస్తుంది. అర్థమైంది. ఇప్పుడు ఇండియా లాంటి దేశాలకు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ పాపులేషన్ అనేది ఇంక్రీజింగ్ ఉంది కాబట్టి వేస్ట్ ల్యాండ్స్ సైతం కూడా మనం కల్టివేట్ చేసే కెపాసిటీ ఉండాలంటే ఖచ్చితంగా ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి ఉండాలి. ఓకేనా. అప్పుడు ఏం చేస్తుంది 1956లో ఇరిగేషన్ ఫెసిలిటీస్ని బాగా డెవలప్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ తోటి తెహ్రీ, బ్రాహ్మణనగర్ అట్లా ఇలా భారతదేశంలో అతిపెద్ద బహుళార్థ ప్రాజెక్ట్స్, అతిపెద్ద మల్టీ యూజెస్ ప్రాజెక్ట్ అనే కట్టడం అనేది జరుగుతుంది. మనకు నియర్లీ నాగార్జున సాగర్ ఆల్సో స్టార్టింగ్ 1956 ఆ పీరియడ్లోనే స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. ఆ రోజు వాళ్ళు చేసినటువంటి ఒక ఐడియా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టారు. ఆ పెద్ద ప్రాజెక్టులు కట్టడం వల్ల దాని యొక్క రిటర్న్స్ మొత్తం ఈరోజు మనం డైరెక్ట్గా ఏం చేస్తున్నాం, పొందగలుగుతున్నాం. వాళ్ళు అప్పుడు కట్టినది కాబట్టి ఈరోజు మనం వ్యవసాయం చేయగలుగుతాం. అదే లేదు కాకపోతే ఇప్పుడు మనం కట్టుకోవాలి, తర్వాత వాళ్ళు దాన్ని చేస్తారు. అందుకని ఆ రోజు మన పెద్దలు అర్థమైనా ఆలోచించి ఆ టైప్ ఆఫ్ వేలో ఆ పెద్ద ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు మనం వాటిని యూజ్ చేసుకొని మన కల్టివేషన్ని చేసుకుంటున్నాం అనుకుంటే డైరెక్ట్గా చెప్పవచ్చు. సో ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియన్ ఎకానమీలో ఒక 7 పాయింట్స్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఏంటి, షేర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ద నేషనల్ ఇన్కమ్. అంటే నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయంలో అగ్రికల్చర్ యొక్క వాటా. నెక్స్ట్ ఏంటి, షేర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగులను కల్పించడంలో అగ్రికల్చర్ యొక్క వాటా. నెక్స్ట్ ఏంటి, ప్రొవైడింగ్ రా మెటీరియల్స్ ఇన్ ఇండస్ట్రీస్. అంటే పారిశ్రామిక రంగాలకి ఎలాంటి రా మెటీరియల్ని అందించడంలో అగ్రికల్చర్ సెక్టర్ అనేది ముందుందనేది క్వశ్చన్. నెక్స్ట్ ఏంటి, మార్కెట్ ఫర్ ఇండస్ట్రియల్ సెక్టర్. అంటే అగ్రికల్చర్ ని డెవలప్ చేసుకోవడం వల్ల మనం ఏ విధంగా ఇండస్ట్రియల్ సెక్టర్కి మనం మార్కెట్ కల్పించగలుగుతాం. నెక్స్ట్ క్యాపిటల్ ఫార్మేషన్, మూలధన సంచయనం, తర్వాత మూలధన కేంద్రీకరణ, తర్వాత మూలధనాన్ని ఏ విధంగా పెంచుకుంటున్నాం అన్నాడు. ఫుడ్ సెక్యూరిటీ అండ్ పవర్టీ రెగ్యులేషన్. అంటే అగ్రికల్చర్ డెవలప్ చేయడం వల్ల ఫుడ్ సెక్యూరిటీ ఇవ్వగలుగుతున్నావా, ఆహార పద్ధతులు ఇవ్వగలుగుతున్నావా, ఆహార పద్ధతులు ఇవ్వగలగడం వల్ల ఈ పావర్టీ అనేది తగ్గించగలుగుతున్నావా. నెక్స్ట్ ఏంటి, ఇంటర్నేషనల్ ట్రేడ్, అంతర్జాతీయ వ్యాపారం అనేది ఏ విధంగా ఉందని కూడా ఇక్కడ మన అర్థం. ఫస్ట్ షేర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ద నేషనల్ ఇన్కంలో అగ్రికల్చర్ యొక్క షేర్ అనేది ఏ విధంగా ఉందని చూద్దాం. ఇప్పుడు కొన్ని 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మాట్లాడుతాం. దేని గురించి, షేర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ద నేషనల్ ఇన్కంలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఏ విధంగా ఉందని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1956 ఆ టైంలో 36 crores అంటే 360 millions పాపులేషన్ ఆ రోజుల్లో ఉంటే అప్పుడు సో మెనీ మెంబర్స్ డిపెండ్ ఆన్ ఓన్లీ అగ్రికల్చర్ సెక్టర్. అప్పుడప్పుడే డెవలప్ అవుతున్నటువంటి స్టేజ్ మన ఇండియా. అప్పుడు చాలా మంది దేని మీద డిపెండ్ అయ్యారు అంటే అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యారు. అప్పుడు బాగా డిపెండ్ అయ్యారు. అంటే ఇదే సేమ్ పీరియడ్ 1956, 50, 60, 70 ఆ పీరియడ్లో అప్పుడప్పుడే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది కంటిన్యూ అవుతుంది. అప్పుడప్పుడే సర్వీస్ సెక్టర్ డెవలప్మెంట్ కూడా కంటిన్యూ అవుతుంది. అప్పుడప్పుడే డెవలప్ అవుతుంది. ఇప్పుడంటే కొంతవరకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది, కొంతవరకు సర్వీస్ సెక్టర్ డెవలప్మెంట్ అనేది ఉంది. కానీ ఆ రోజుల్లో అగ్రికల్చర్ సిస్టమ్ మాత్రం ఒక వేలో అంటే కంపారిజన్ టు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, సర్వీస్ సెక్టర్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు మాత్రం అప్పుడు బాగుండేది. సో ఇన్కమ్ కూడా అగ్రికల్చర్ నుంచి బాగుండేది అనమాట. 56, 60, 70 ఆ పీరియడ్ వరకు కూడా అగ్రికల్చర్ నుంచే ఇన్కమ్ అనేది బాగా వచ్చేది. అంటే సో ఎవరైనా సరే నెంబర్ ఆఫ్ మెంబర్స్ కల్టివేటింగ్ అగ్రికల్చర్, they produce the number of seeds, number of grains, the nuts, విత్తనాలని ఒక నెంబర్ ఆఫ్ ఏమంటారు రకరకాల పంటలు పండించేవారు వాళ్ళందరూ. అంటే ఆ ప్రొడక్షన్ అనేది బాగా వచ్చేది. ఏప్రిల్ 1956 ఆ పీరియడ్లో బాగా వచ్చేది అనమాట. అందరికి వచ్చేది కాబట్టి ఆ టైంలో అంటే 1960, 70 పీరియడ్లో ఈ నేషనల్ ఇన్కంలో, జాతీయ ఆదాయంలో అగ్రికల్చర్ యొక్క వాటా అనేది బాగా ఉండేది.
వాటా బాగా ఉంది. అంటే ఎంత ఉందంటే 50% ఎబో 56.5% షేర్ కూడా ఓన్లీ అగ్రికల్చర్ మీదనే ఉండదు అనమాట. ఎప్పుడైతే 1980s 1990s నవడేస్ 2000 వచ్చేసరికి ఇండియాలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది బాగా జరిగింది. అర్థమైనా సర్వీస్ సెక్టర్ డెవలప్మెంట్ అనేది బాగా జరిగింది. అంటే ఏంటిది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ, ఓకేనా, సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. ఫార్మా ఇండస్ట్రీస్ అనేవి బాగా డెవలప్ అయినాయి, ఓకేనా. ఇన్నోవేషన్స్ అనేవి బాగా డెవలప్ అయినాయి. న్యూ ఇన్నోవేషన్ ఇండస్ట్రియల్ సెక్టర్ డెవలప్, కొత్త కొత్త వస్తువులు తయారు కావడం, అంటే ఎలక్ట్రిసిటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఓకేనా. మిల్క్ నెంబర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెక్టర్స్ కానీ, ఓకేనా. ఇలా నెంబర్ ఆఫ్ సెక్టర్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రైల్వే, ట్రాన్స్పోర్ట్, ఇలా డెవలప్మెంట్ అనేది బాగా జరిగిపోయింది. బాగా జరిగిపోవడం వల్ల యాజ్ వెల్ యాజ్ సేమ్ ఈక్వల్గా ఇండియాలో లిటరసీ అక్షరాస్యత అంటే చదువుకునేటటువంటి వారి యొక్క పాపులేషన్ కూడా ఇంక్రీజ్ కావడం వల్ల, అర్థమైనా, వీళ్ళు చదువుకునేటువంటి పాపులేషన్ మొత్తం కూడా ఎక్కడ ఏ సెక్టర్లో డెవలప్, ఏ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ దొరికింది, ఇండస్ట్రియల్ సెక్టర్లో, అర్థమైనా, సర్వీస్ సెక్టర్లో వీళ్ళకు అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరకడం అనేది జరిగింది, ఓకేనా. కంటిన్యూషన్ రాను ఏమవుతుందంటే ఈ అగ్రికల్చర్ యొక్క ప్రొడక్షన్, అగ్రికల్చర్ సిస్టమ్ యొక్క ప్రొడక్షన్ అనేది కంప్లీట్గా తగ్గిపోవడం, ఓకేనా. నేషన్ ఇన్కంలో దాని యొక్క షేర్ కూడా తగ్గిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే దాని మీద డిపెండ్ అయ్యేటటువంటి వాళ్ళ పర్సెంట్ అనేది కంటిన్యూగా తగ్గడం అనేది జరిగి ఎక్కడికి కన్వర్ట్ అయ్యారంటే ఇండస్ట్రియల్ సెక్టర్లోకి, సర్వీస్ సెక్టర్లోకి కన్వర్ట్ కావడం అనేది జరిగింది. అలా కన్వర్ట్ కావడం అనేది జరగడం, ఓకేనా. అదొక మెయిన్ రీజన్ తోటి ఏమైంది 2012-13 వచ్చేసరికి అదే జీడిపిలో అగ్రికల్చర్ యొక్క షేర్ ఎంత పడిపోయిందంటే 13.9% పడిపోయింది. అర్థమైందంటే నేషనల్ ఇన్కంలో అగ్రికల్చర్ యొక్క వాటా 1950-51 ఆర్పిఎల్ 56% ఉంటే 2012-2013 వచ్చేసరికి ఎంత పర్సెంట్ వచ్చింది 13.9% వచ్చింది. అంటే సగానికి చాలా వరకు కూడా నేషనల్ ఇన్కంలో అగ్రికల్చర్ యొక్క షేర్ అనేది తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకు తగ్గిపోయిందంటే దాని డిపెండ్ అయ్యేటటువంటి వారి యొక్క పర్సంటేజ్ తగ్గిపోవడం, దాని నుంచి వచ్చేటటువంటి అంటే అగ్రికల్చర్ సెక్టర్ మీద వచ్చేటటువంటి ఇన్కమ్ తక్కువగా ఉండడం అనేటువంటి రీజన్స్ తోటి వాళ్ళు ఏం చేస్తారు, అదర్ సెక్టర్ కన్వర్ట్ కావడం, అది లైక్ దట్ అదర్ సెక్టర్ కూడా కొంతవరకు డెవలప్మెంట్ కావడం వల్ల ఆ సెక్టర్లో వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఉండడం అనేది జరిగింది. సో కంటిన్యూషన్ ఆఫ్ అయితే అగ్రికల్చర్ షేర్ కూడా నేషనల్ ఇన్కంలో తగ్గడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటి అగ్రికల్చర్ ఎంప్లాయ్మెంట్ అగ్రికల్చర్లో ఎంప్లాయ్మెంట్ అంటే అగ్రికల్చర్లో ఎంప్లాయ్మెంట్ అంటే ఏ విధంగా ఉందంటే 1951 వచ్చేసరికి 98 మిలియన్స్ అంటే 2001 వచ్చేసరికి 231 మిలియన్స్ అంటే దాదాపు 23 కోట్ల మంది జనాభా. ఇప్పుడు సెన్సెస్ ఆఫ్ 2001 ప్రకారం 23 కోట్ల జనాభా దేని మీద డిపెండ్ అయ్యారంట, అగ్రికల్చర్ సిస్టమ్ మీద డిపెండ్ అయ్యడం అనేది జరిగింది. ఇప్పుడు ఇక్కడ 2020-21 చూసుకుంటే ఇంకా ఎక్కువ మంది జనాభా దాని మీద డిపెండ్ అయ్యి ఉంటారని చెప్పుకోవచ్చు. సో అలా డిపెండ్ అయినటువంటి పాపులేషన్ ఎంత పాపులేషన్ 46% ఏమో మేల్ ఎంప్లాయ్మెంట్స్ ఉంటే 65% ఏ ఎంప్లాయ్మెంట్స్ ఫిమేల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఈ రూరల్ ఏరియాస్లో కానివ్వండి, అర్థమైనా అర్బన్ ఏరియాస్లో అగ్రికల్చర్ చాలా తక్కువ ఉంటుంది. రూరల్ ఏరియాస్లో కానీ అర్బన్ ఏరియాస్లో కానివ్వండి ఎంత పర్సెంటేజ్ 46% ఆఫ్ మేల్ పర్సెంటేజ్ అండ్ 65% ఆఫ్ ఫిమేల్ పర్సెంటేజ్ దర్ ఎంప్లాయ్ డిపెండ్ ఆన్ ఓన్లీ అగ్రికల్చర్ సెక్టర్ మీద డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది ప్రొవైడింగ్ రా మెటీరియల్ ఇన్ ఇండస్ట్రీస్. ఏ విధంగా ఇండస్ట్రీస్కి అగ్రికల్చర్ రా మెటీరియల్ సప్లై చేస్తుంది చెప్పండి. పాయింట్ ఏంటంటే ప్రొవైడింగ్ రా మెటీరియల్స్ టు ఇండస్ట్రీస్. అగ్రికల్చర్ సెక్టర్ అనేది ఏ విధంగా ఇండస్ట్రియల్ సెక్టర్కి రా మెటీరియల్ని ప్రొవైడ్ చేస్తుంది అని ప్రైమరీ క్వశ్చన్. అంటే ఇక్కడ మనం థింక్ చేయాలి. ఏం థింక్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఇండస్ట్రీస్ వస్తాయి. షుగర్ ఇండస్ట్రీస్ చక్కెర పరిశ్రమ ఇండస్ట్రీ అనేది అది ఇండస్ట్రియల్ సెక్టర్కి సంబంధించింది. అర్థమైనా మరి ఇండస్ట్రియల్ సెక్టర్కి సంబంధించిన షుగర్ ఇండస్ట్రీస్కి మరి చక్కెర కావాలంటే మరి ఏం చేయాలి, చెరుకు కావాలి. మరి చెరుకు అనేది ఎక్కడ పండుతుంది, అగ్రికల్చర్ సెక్టర్లో పండుతుంది. అది పంట. అర్థమైనా అంటే అగ్రికల్చర్ సెక్టర్లో మనం చెరుకుని పండిస్తే ఇండస్ట్రియల్ సెక్టర్లో షుగర్ తయారవుతుంది. ఓకేనా అంటే ఇండస్ట్రియల్ సెక్టర్లో షుగర్ ఇండస్ట్రీస్ వర్క్ చేయాలంటే ఖచ్చితంగా అగ్రికల్చర్ సెక్టర్లో మనం చెరుకులు పండించాల్సిందే. అదే అంటే ఏంటిది ఇండస్ట్రియల్ సెక్టర్
అగ్రికల్చర్ సెక్టర్ మీద డిపెండ్ అయినట్లే. అర్థం అవునా కదా? ఇండస్ట్రియల్ సెక్టర్ అగ్రికల్చర్ సెక్టర్ మీద డిపెండ్ అయింది. ఏ విధంగా డిపెండ్ అయిందంటే ఇక్కడ షుగర్ ఇండస్ట్రీస్ కంటిన్యూ కావాలంటే ఇక్కడ చెరుకును పండించాలి. షుగర్ ఖచ్చితంగా కావాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఇండస్ట్రీస్ ఉంటాయి, మిల్లులు తెలుసు కదా, రైస్ ఇండస్ట్రీస్ మిల్లులు అవన్నీ. రైస్ ఇండస్ట్రీస్ కంటిన్యూ కావాలంటే అగ్రికల్చర్ సెక్టర్లో రైస్ మనం పండించాలి. అర్థమైనా? నాట్ ఓన్లీ షుగర్, నాట్ ఓన్లీ రైస్, జూట్, నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీ, నెంబర్ ఆఫ్ ఉంటాయి. చాలా రకాలైనటువంటి పరిశ్రమలు కూడా, చాలా రకాలైన పరిశ్రమలు. అర్థమైనా? డిపెండ్ ఇంటర్ డిపెండెంట్ అంటే ఇక్కడ అగ్రికల్చర్ సెక్టర్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్ అనేది బోత్ ఆర్ ఇంటర్ డిపెండెంట్ సెక్టర్. ఇది లేకుండా అది లేకుండా పని చేయడానికి ఒక డెవలప్మెంట్ ఇంకో డెవలప్మెంట్ చేయడానికి ఛాన్స్ అయినటువంటి ఇంటర్ డిపెండెంట్ సెక్టర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకేనా? అంటే అగ్రికల్చర్ సెక్టార్లో మనం పంటలు పండిస్తేనే ఇండస్ట్రియల్ సెక్టార్కి డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఇండస్ట్రియల్ సెక్టార్లో యూజ్ చేసినటువంటి గూడ్స్ కూడా మనం ఏమంటారు, సేలింగ్ చేసేటువంటి కెపాసిటీ ఉండడం అనేది. అదే విధంగా ఉంటుంది చూడండి. మార్కెట్స్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్, మార్కెట్స్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ చూడండి. ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్కి మనం ఏ విధంగా మార్కెట్ చేయగలుగుతున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూరియా ఉంది, ఫర్టిలైజర్స్ ఉన్నాయి, యూరియా, ఫర్టిలైజర్స్, ట్రాక్టర్స్, అదైనా కల్టివేటర్ కావచ్చు, ఇంకా ఏదైనా డిఫరెంట్ మొత్తం మిషన్ అని చెప్పేసి కలుపు తీసే మిషన్, నెంబర్ ఆఫ్ మిషనరీ ఉంటుంది. అదైనా నెంబర్ ఆఫ్ మిషనరీ మనం యూజ్ చేస్తున్నామంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఉన్న వాటిని యూజ్ చేస్తాం. అగ్రికల్చర్ డెవలప్మెంట్ అవుతుంది వాటిని యూజ్ చేయమని. ఇప్పుడు అగ్రికల్చర్ వాటర్ పడలేదు, వాటర్ లేదు, అగ్రికల్చర్ కూడా ఏం చేస్తాం, పడబడేస్తాం, అగ్రికల్చర్ చేయం. పంట వ్యవసాయం చేయడానికి ఛాన్స్ అనేది పాసిబిలిటీ అనేది లేదు. ఒకవేళ ఇంకేస్ అవన్నీ ఉంటే వ్యవసాయం చేయగలుగుతున్నట్టు వాటి యొక్క యూజెస్ అనేది ఉంటుంది. దేని యూజెస్, ఫర్టిలైజర్స్ కానివ్వండి, కెమికల్స్ కానివ్వండి, యూరియా కానివ్వండి, ఓకేనా, ట్రాక్టర్స్ కానివ్వండి, కల్టివేషన్స్ కానివ్వండి, అర్థమైనా ఇంకా ఏమైనా అగ్రికల్చర్ సంబంధించిన ప్రోడక్ట్స్ మొత్తానికి ఏమైనా సరే ఇక్కడ ఉంటేనే ఆ వాటికి డిమాండ్ ఉంటుంది. ఇక్కడ అగ్రికల్చర్ మనం చేయకూడదు, కల్టివేషన్ లేకపోతే వాటికి డిమాండ్ అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ పాయింట్ ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్ ఎప్పుడైతే డెవలప్మెంట్ జరుగుతుందో రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. అదే ఎంప్లాయ్మెంట్ ఉన్న వల్ల వాళ్ళకి ఇన్కమ్స్ అనేవి వస్తాయి. ఓకేనా? ఇన్కమ్స్ అనేవి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క ఏమంటారు పర్చేసింగ్ పవర్, కొనుగోలు శక్తిని వాళ్ళు అదర్ సెక్టర్స్ మీద, ఇండస్ట్రియల్ సెక్టర్స్ మీద చూపించగలుగుతారు. లేకపోతే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ కొనాలనుకో, ఒక రైతు టీవీ కొనాలనుకుంటున్నాడు. ఒక టీవీ కొనాలంటే టీవీ అనేది ఏ ఇండస్ట్రీ, దేనికి సంబంధించి, ఇండస్ట్రియల్ సెక్టర్ సంబంధించింది. వాటి దేని మీద డిపెండ్, అగ్రికల్చర్ మీద డిపెండ్ అయింది. అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినటువంటి వాటికి మంచి పంటలు పండి వాటికి మంచి ఇన్కమ్ వచ్చినప్పుడు మాత్రం, మంచి లాభాలు ఉన్నప్పుడు మాత్రం ఆ టీవీ కొనగలుగుతుంది. అగ్రికల్చర్ ఇండస్ట్రీకి సంబంధించిన ఏ వస్తువు అయినా సరే కొనగలిగే కెపాసిటీ అతని దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఇన్కమ్స్ అనేవి వస్తున్నాయి, ప్రాఫిట్ అనేది ఉంది కాబట్టి. అర్థమైనా? అదే అగ్రికల్చర్ సెక్టర్ మీద డిపెండ్ అయినటువంటి ఎంప్లాయీస్కి ప్రాఫిట్ రాకుండా లాసెస్లో ఉన్నా, ఓకేనా, అగ్రికల్చర్ డెవలప్మెంట్ లేకుండా ఇండస్ట్రియల్ సెక్టర్ యొక్క డెవలప్మెంట్ కూడా అక్కడ జరగదు. 100% జరగదు. అది నేను పైన గుర్తుపెట్టు. ఎందుకంటే ఇక్కడ ఇన్కమ్ ఉంటేనే అక్కడ డెవలప్మెంట్ అనేది ఉంది. ఇక్కడ ఇన్కమ్ లేకపోతే అక్కడ డెవలప్మెంట్ లేదు. ఎందుకు సార్ మరి అట్లా డెవలప్ అంటే, సో నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ఇండియా, దే డిపెండ్ ఏంటిది, ఓన్లీ అగ్రికల్చర్ సెక్టర్. 70% మెంబర్స్ ఆఫ్ 70%. సో ఎక్కువ శాతం జనాభా అగ్రికల్చర్ డిపెండ్ అయ్యింది కాబట్టి ఎక్కువ శాతం ఇన్కమ్ కూడా ఎక్కడి నుంచి వస్తుందని మాట్లాడుకోవాలి మనం. అది అగ్రికల్చర్ సెక్టర్ నుంచి వస్తుందని మనం మాట్లాడుకోవాలి. నెక్స్ట్ ఏంటిది, క్యాపిటల్ ఫార్మేషన్. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా అదే. అగ్రికల్చర్ సెక్టర్ బాగా డెవలప్ అయినప్పుడు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది ఉండి, మంచి ఇన్కమ్ అనేది ఉండి, మంచి ఎంప్లాయ్మెంట్ అనేది ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఏమొస్తాయి, ఒక టైప్ ఆఫ్ ఇన్కమ్ రావడం. దాని నుంచి ఆ ఇన్కమ్ నుంచి వాళ్ళ సేవింగ్స్లోకి వెళ్ళిపోవడం, వాళ్ళ ఖర్చులు అనేది వెళ్ళిపోవడం, మిగిలినటువంటి మనీని ఏం చేస్తారు, సేవింగ్స్లోకి వెళ్ళిపోవడం. అక్కడ జరిగినటువంటి సేవింగ్స్ మొత్తం కూడా ఏమైతున్నాయి, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోతే, ఇండస్ట్రియల్ సెక్టర్లోకి ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోతే, సర్వీస్ సెక్టర్కి ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అదే అగ్రికల్చర్ సెక్టర్ నుంచి ఏ టైప్ ఆఫ్ ఇన్కమ్ లేకపోతే క్యాపిటల్ ఫార్మేషన్ అనేది జరగదు. నెక్స్ట్ ఇంకో పాయింట్, ఫుడ్ సెక్యూరిటీ అండ్ పవర్టీ రెడ్యూషన్. ఫుడ్ సెక్యూరిటీ ఇప్పుడు FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకారం ఏంటి, ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి, నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్లో ఉన్నటువంటి 80%కి ఫుడ్ సెక్యూరిటీ కల్పించడం అనేది అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. అంటే ఆకలి చావులు అనేది ఉండవు. ఆకలి చావులు ఉండాలంటే ఏం చేయాలి, ఫుడ్ గేమ్స్ బాగా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఆహార ధాన్యాలని బాగా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకేనా? ఆహార ధాన్యాలను ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే మనం పావర్టీని తగ్గించగలుగుతాం. ఓకేనా? ఆకలి చావులు, ఎవరైతే ఫుడ్ లేకుండా చనిపోయే
చేసుకోవాలి. అగ్రికల్చర్ డెవలప్మెంట్ చేసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే మనం వాటిని స్టోర్ చేసుకొని ఇండియాలో ఉన్నటువంటి పావర్టీతో ఉన్నటువంటి పర్సన్స్ కావచ్చు, ఓకేనా, ఫుడ్ లేకుండా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఫుడ్ సెక్యూరిటీ కల్పించి మన పావర్టీని రిడ్యూస్ చేయడానికి ఒక ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఉన్నటువంటిది ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే 1950s 51 ప్రకారం ఇంటర్నేషనల్ ట్రేడ్ 70% ఆఫ్ అగ్రికల్చర్ గుడ్స్ మనం ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరిగింది. కానీ నవేడేస్ 2012-2013 వచ్చేసరికి ఎంత ఓన్లీ 13.5% అగ్రికల్చర్ గుడ్స్ మాత్రం మనం ఎక్స్పోర్ట్ చేయడానికి అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ సెన్సెస్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ చూస్తుంది 1950-51 చూస్తుంది చాలా తగ్గిపోయిందని మనం చెప్పుకోవచ్చు. చెప్పుకోవడానికి కూడా రీజన్స్ ఏంటంటే చెప్పే పాపులేషన్ పెరగడం వల్ల మన దగ్గర ఉన్నటువంటి ఫుడ్ గ్రెయిన్స్ మనం యూజ్ చేయగలుగుతాం. ఓకే, ఇక్కడ ఇవి కూడా జరిగితే అవుట్ ఆఫ్ నుంచి పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఉందని చెప్పుకోవచ్చు. ఇంకోటి టైప్ ఆఫ్ కల్చర్ మన ఇండియా నుంచి మ్యాంగోస్ కానివ్వండి, చిల్లీ కానివ్వండి, ఓకే, టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ కానివ్వండి, వీటన్నిటిని మనం అవుట్ ఆఫ్కి ఎక్స్పోర్ట్ చేసేటువంటి స్టేజ్లో కూడా ఉంటాం. ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియన్ ఎకానమీ. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సెకండ్ ఇయర్లో 10 మార్క్స్కి 99% రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా, సో ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి దీన్ని మంచిగా బైహార్ట్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన నోట్స్ కూడా వింటూ పాయింట్స్ని మనం నోట్స్లో రాసుకున్నట్లయితే సేమ్ అదే ప్రజెంట్ చేసినట్లయితే